హలో సార్. హలో అమ్మా. రామ్ చరణ్ది ఒకటి గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా పెద్ది, అది ఎలా అనిపించింది? మామూలుగా లేదు ఆ గ్లిమ్స్. నిజంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఏదైనా చేయాలనే డైలాగ్ కానీ, తర్వాత ఆ షాట్, క్రికెట్ షాట్ నిజంగా నా చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ టైప్ ఆఫ్ షాట్. ఇది పెద్ద షాట్ అంటారు, రేపు సచిన్ షాట్ అని అనేవాళ్ళు అప్పుడు. ఆ ఫ్లైట్ షాట్ కానీ అది కానీ, ఈ పెద్ద షాట్ అసలు వాళ్ళకి ఆలోచన ఎలా తట్టిందో కానీ చాలా అద్భుతమైన ఆలోచన. ఆ షాట్ కొట్టడం, ఆ షాట్ కొడుతుంటే రామ్ చరణ్ గారు ఎలా ఉన్నాడు తెలుసా? చిరుతపులి వేటకి బయలుదేరి లేడిని వేటాడుతూ ఎగ్గిరి మీద పడేతా చూడండి, ఆ టైప్లో ఉంది ఆ షాటు. చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా కూడా చాలా బాగుంటుందని చెప్పి వింటున్నాం. దాని స్టోరీ కూడా 1990 ఆ మధ్యకాలంలో జరిగినటువంటి స్టోరీగా అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు క్రీడలు ఎలా ఉండేవి, అప్పుడు క్రీడలు రాజకీయం ఎలా ఉండేది, ఆ క్రీడలు రాజకీయం మధ్య జరిగినటువంటి ఒక వ్యక్తి కథ ఏమో అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ సినిమా సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఫ్యాన్ ఇండియా మూవీలో కూడా సెన్సేషనల్ మూవీ అవుతుంది. బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోద్ది. ఆయన మ్యూజిక్, ఆయన ఏది చేసినా అద్భుతమే కదండి. ఆయన ఇంటర్నేషనల్ స్టార్. ఆయన ఖచ్చితంగా ఈ తెలుగు సినిమాకి ఒక బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడని చెప్పి నిరూపించుకుంటారు. మన బుచ్చిబాబు గారు టేకింగ్ ఎట్లా అనిపించింది? ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా కూలంకుశంగా చర్చించి ప్రతి ఎవ్రీ షాట్ చాలా అద్భుతంగా తీయగలటువంటి బుర్రున్న వ్యక్తి. ఆయన ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆలోచనలన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఎందుకంటే మాది కూడా సినిమా ఇండస్ట్రీ కాబట్టి ప్రతి షాట్ కూడా తప్పట్లు కొట్టే విధంగా తీయగలుగుతాడు ఆయన. పుష్ప లుక్తో కంపేర్ చేయడం, రంగస్థలం లుక్తో పుష్పాన్ని కంపేర్ చేసామా? ఇవన్నీ చేతగాని మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రంగస్థలం లుక్ పుష్పకు వచ్చింది, పుష్ప లుక్ ఏమో దీనికి వచ్చింది. ఎందుకు? దేని స్టోరీ దానికే ఉంటుంది, దేని లుక్ దానికే ఉంటుంది. పుష్ప లుక్ ఆ టైప్లో ఎందుకు ఉన్నది? లేదు కదా. పుష్ప ఇంకా రెగ్గడ్ లుక్. అది అంటే గడ్డముంటే అన్ని పుష్పనా? అది కాదు కరెక్ట్గా. ఈ సినిమా మాత్రం మన తెలుగు మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ సినిమా కాబోతుంది. గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారు ఇలా చింపేసినట్టు ఇట్లా అన్నారు కదా, మరి చింపేస్తారంటారా? షాట్ మామూలుగా లేదు కదా. బత్తాల్లో తీసి దాన్ని చుట్టే షాటే కదా, మామూలుగా లేదు ఆ షాట్. ఖచ్చితంగా ఈ సినిమాలు ఇంటర్నేషనల్ సినిమాలు అండి, చాలా సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ప్రతి షాట్ చూడండి, మనం మొదలుపెట్టిన డైలాగ్ కాడ మొదలుపెట్టినప్పుడు ఆయన మనం ఉన్నప్పుడే ఏదైనా చేసి వెళ్ళిపోవాలి ఈ లోకంలో మనం ఉన్నప్పుడే. అలాగే ఆ క్రికెట్ షాట్, అలాగే బస్తాల మధ్య చింపి చేతి కట్టి చుట్టి యుద్ధానికి వెళ్తున్నట్టు షాట్, అద్భుతంగా ఉన్నాయి షాట్లు అన్నీ కూడా. ప్రతి షాట్ నాకు ఈ క్రికెట్ షాట్ కొత్త షాట్. ఇది క్రికెట్ ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, కానీ నేల కొట్టే షాటు మామూలుగా లేదు. ఆ షాట్ మాత్రం చాలా బాగా నచ్చింది. మన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారిని తీసుకున్నారుగా, అని విలన్ రోల్ అంటారా లేదా ఏమైనా సపోర్టింగ్ క్యారెక్టర్ అంటారా ఈ మూవీలో? అంత ఊహించగలుగుతాము మనం? ఎలా ఊహించగలుగుతాం? సినిమా స్టోరీ నాకేం తెలియదు కదా, కానీ మంచి సినిమా మాత్రం తీస్తున్నారని చెప్పాను. ఓకే అండి, థ్యాంక్ యూ.